హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అక్కడ వైఎస్ఆర్ కాలనీలో ఉన్నప్పుడు దేవుడు దర్శనం చూపించినాడు. అప్పుడు ఏం దర్శనం చూసినానంటే, చిన్న తోటలో సియోను సంఘం వెళ్ళింది. సేవకులుగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాము. మనమంతా ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఉన్నాము. అక్కడ చిన్న తోట ఏ విధంగా అయితే నేను చూస్తున్నానో అదే విధముగా ఆ దర్శనము దేవుడు నిన్న పోయిన ఆదివారం దేవుడు నెరవేర్చినాడు. నేను చూసిన ఫస్ట్ దర్శనం నెరవేరింది. నిన్న పోయిన ఆదివారం నెరవేరింది. దేవుడు ఎలా చూపించాడో అలాగే అక్కడ పరిచయం జరిగించినాడు. నేను వెళ్ళేటప్పుడు కూడా నాకు గుర్తు లేదు అది, కానీ అక్కడ దిగంగానే ఆ తోట చూడంగానే దేవుడు దర్శనం గుర్తు చేసినాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. గుర్తు చేసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. నేను ఎప్పుడూ పరిచర్యకు నిలబడి ఉన్నప్పుడు దేవుడు నాకు కొత్త అనుభవం ఇస్తున్నాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆ అనుభవం ఎంత అంటే అది మాటల్లో చెప్పలేనిది ఆనందం. నాకు నా ఆనందం అంతా ఆ నెలంతా ఉంటుంది నా తోడుగా. ఎంత ఆనందం అంటే అది మాటల్లో చెప్పలేను. ఇంతకుముందు ఇక్కడ క్రిస్టియన్ కాలనీలోకి వచ్చి ఇక్కడ పరిచయం చేసినప్పుడు నైట్ ఉండి అభిషేకారానికి అక్కడ సాక్ష్యం పంచుకునేటప్పుడు అప్పుడు కూడా నాకు ఎంతో ఆనందం ఇచ్చినాడు దేవుడు. అప్పుడు ఒక కొత్త అనుభవం ఇచ్చినాడు. నిన్న పరిచయం జరిగినప్పుడు అప్పుడు కూడా దేవుడు నాకు కొత్త అనుభవం ఇచ్చి అవునయ్యా, అక్కడ కూడా దేవుడు నేను చూసిన దర్శనం మొదటి దర్శనం నెరవేర్చినాడు. చూపించినాడు. కానీ అందులో ఈ సియోను సంఘంలో నేను చూసిన దర్శనంలో మొదటి దర్శనం ఇదేయా, అది నెరవేర్చినాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రతి దర్శనం దేవుడు నెరవేర్స్తానని ఒక గుర్తింపు ఇచ్చినాడు నాకు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంత ఆనందం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇలాగే పరిచయం చేయాలని దేవుని ఎంతో ప్రార్థించుకుంటున్నాను. యవనస్తులు పరిచయం చేస్తారని చెప్పి ఎక్కడ రాయబడింది? అపోస్తుల కార్యములు 2:17 ఉంది. ఈ యవనుల దర్శనము కలుగును అని ఆ వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ సియోను సంఘంలో నెరవేర్చినాడు. సభ్యుడు దేవుని మహిమపరుస్తాం. బలంగా యవనస్తురాన్ని వాడుకుంటుగా.